మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బీజేపీ అధ్యక్షులు ఏటా మధుకర్ మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఏటా మధుకర్ మృతి చెందిన 2 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ దోషుల్ని పోలీసులు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఇక మధుకర్ మరణానికి కారణమైన వారు దర్జాగా రోడ్లపై తిరుగుతుంటే పోలీసులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు సిబ్బంది మధుకర్ మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఇక విషయం తెలుసుకున్న జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని మధుకర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి సముదాయించి వారిని ఆందోళనను విరమింపు చేశారు. ఏదైతే ఏటా మధుగారి చావు కారణమైన నిందితులు గత 2 నెలల నుంచి పరారీలో ఉన్నట్టు క్రియేట్ చేస్తూ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ చేస్తూ ఫోన్లు తర్వాత అన్ని A to Z కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్నారు. అదే క్రమంలో నైట్లో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నైట్ 10 గంటలకు వచ్చి బాంబులు పేల్చుకోవడం జరిగింది. వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు పోలీసు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళు అంతా విచ్చలవిడిగా తిరుగుతూ మా ఏదైతే మధుగారి కుటుంబంలో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అందుకని వాళ్ళ ప్రాణానికి హాని ఉంది. రవి ఫ్యామిలీకి ప్రాణానికి హాని ఉంది కాబట్టి తక్షణమే స్పందించి పోలీస్ శాఖ అరెస్ట్ చేయాలి వాళ్ళను. లేని పక్షంలో మేము ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా ఏదైతే మేము పేదలం దళితులం మా భర్తలు ఆ విధంగా ఏదైనా అఘాయిత్యాల పాల్పడి ఉంటే మమ్మల్ని తీసుకెళ్లేవాళ్ళు, భార్యను కుటుంబాన్ని తీసుకెళ్లేవాళ్ళు. వాళ్ళ భార్య కూడా విచ్చలవిడిగా గత 10 రోజుల నుంచి తిరుగుతున్నది. ఆమెను మేము ఈరోజు అడ్డుకుంటాం. ఏ విధమైన ఏ పోలీస్ శాఖను ఆమె సేవ్ చేస్తారో మేము అప్పుడు చూస్తాం. అప్పుడు మేము మాట్లాడుతున్నాం. తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేయకుండా